యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు వదినా. ఏమైంది? ఆయన ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? వదినా, అన్నయ్య వస్తున్నాడు. అన్నా. ఏవండి, మీరు వెళ్ళాక టైం అయిపోయిందని డాక్టర్ బలవంతంగా అనుని ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారండి. తర్వాత ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది. డాక్టర్ అనుని మళ్ళీ ఐసీయూలోకి తీసుకువెళ్లారు. వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పారండి. ఆ ఏర్పాట్లే జరుగుతున్నాయి. మీరు ఎక్కడికి వెళ్లారు? డబ్బులు తెచ్చారా? ఫోన్ ఎందుకు రిసీవ్ చేయట్లేదు? ఏమైందండి? ఎందుకు అదోలా ఉన్నారు? ఏం జరిగిందన్నా? అసలు హాస్పిటల్కి ఫోన్ చేసింది ఎవరు? సార్, వచ్చేసారా సార్? ఈ కేస్ షీట్లో సైన్ చేయండి. మీ పాపకి ఏం కాదు. వెంటనే సర్జరీ స్టార్ట్ చేస్తున్నాం. 100% సర్జరీ సక్సెస్ అవుతుంది. మీరేం వరి అవ్వకండి మేడం. సార్ కూడా వచ్చేసారు కదా, ధైర్యంగా ఉండండి. మా బాయ్స్ని పంపించి మీకు కాఫీ, టీ, టిఫిన్ ఏమి కావాలన్నా తెప్పిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. నమస్తే సార్. హాస్పిటల్కి కాల్ చేసింది ఎవరో కనుక్కున్నావా? ఆ 20 lakhs ఇచ్చింది ఎవరో తెలుసుకున్నావా? సారీ సార్, ఎంత ట్రై చేసినా ఆ డీటెయిల్స్ తెలియలేదు. ఈడియట్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా సంపాదించలేకపోయావు. హాస్పిటల్ స్టాఫ్లో ఎవరో ఒకరిని కొనేవయ్యా. అలా కూడా ట్రై చేశాను సార్. ఎంత మనీ ఇస్తామన్నా ఎవరూ మ్యాటర్ చెప్పలేదు. అభిరామ్ గారికి, చీఫ్ డాక్టర్కి తప్ప ఆ పర్సన్ ఎవరనేది వేరే ఎవరికీ తెలియదు సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? పప్పు, 2 రకాల కూరలు, ఒక పచ్చడి, ఒక ఫ్రై, రసము చేయవయ్యా. సార్, ఫ్యాక్టరీకి తగలడు, ఇంకేం చేస్తావు? నీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. యూజ్లెస్ ఫెలో. సారీ సార్. వెళ్ళ. ఏం చేద్దాం అన్నయ్య? అమ్మా, ఇందాక హాస్పిటల్కి వెళ్ళి అనుని చూసొస్తా అన్నావు కదా, వెళ్ళమ్మా, చూసిరా. పావని, తోడుగా నువ్వు కూడా వెళ్ళిరా. ఎందుకమ్మా నవ్వుతున్నావు? ఎంత గొప్ప కొడుకులరా మీరు. మిమ్మల్ని నేనే కన్నానా అని నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇందాక వెళ్తావు అంటే వద్దన్నారు. తలుపులు బిగించి రూంలో బంధించారు. ఇప్పుడేమో వెళ్ళమంటున్నారు. అప్పుడంటే ఏదో ఆవేశంలో అలా చేశాము. ఎంత దయాగుణం. ఇన్నాళ్ళు మీకు తెలివి లేదు అనుకున్నాన్రా. కానీ చావు తెలివితేటలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళి అనుని చూస్తాం. అంతటితో ఆగం. హాస్పిటల్కి ఫోన్ చేసింది ఎవరో, 20 లక్షలు సాయం చేసింది ఎవరో అని అభిని అడుగుతాం. వాడు మంచోడు కదా, చెప్పేస్తాడు. మేము ఇంటికొచ్చేస్తాం. మీరు నా కన్న కొడుకులు కదా, మీపై నాకు పిచ్చి ప్రేమ ఉంది కదా. మీరడగ్గానే
అంతా చెప్పిస్తాం. మీరు కాదన్నా అభికి సాయం చేసింది ఎవరో మీకు నేను చెప్పేస్తాను. అంతే కదరా మీకు కావాల్సింది? అను క్షేమంగా ఉందా లేదా అని మాత్రం కాదు కదా. అభిని ఎవరో ఆదుకున్నారన్నా ఆతృత కదా. ఇప్పటికైనా మారండ్రా. ఎప్పటికైనా మంచితనం మానవత్వమే గెలుస్తాయని నమ్మండి. మనుషులుగా బ్రతకండి. ఛే, అత్తయ్య, వాళ్ళ కోసమని కాదు, అను కోసం మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది. అవునదినా, అను ఎలా ఉందో చూసొద్దాం. ఏ ముఖం పెట్టుకుని అను దగ్గరికి వెళ్తాం వదినా? నా నగలిచ్చైనా నా మనవరాల్ని కాపాడుతానని అభితో చెప్పి వచ్చాను. ఇంట్లో బందీనైపోయాను. ఇంటికొచ్చిన అభిని కూడా చూడలేకపోయాను. హాస్పిటల్కి వెళ్ళి వసు ముఖం ఎలా చూడమంటావు? వాళ్ళు కష్టాల్లో ఉంటే చాటేసిన ఈ ముఖాన్ని వాళ్ళకి ఎలా చూపించమంటావు? అది నిజమే అత్తయ్య. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా మనం కూడా అభి వసూల్ని మోసం చేశాం. అనుకి చిన్న సహాయం కూడా చేయలేకపోయాం. వీళ్లతో పాటు మనము దోషులమే. అందుకే వెళ్ళాలని లేదు పావని. దేవుడు ఏదో ఒక రూపంలో అనుని కాపాడాడు. అంతే చాలు. హాస్పిటల్కు వెళ్ళుంటే ఆ వ్యక్తి ఎవరో తెలిసేది. ఇప్పుడెలా తెలుస్తుంది? ఎవరే ఉంటారు? సార్, సర్జరీ సక్సెస్ అయింది సార్. పాపకి ఏ ప్రాబ్లం లేదు. 10 నిమిషాల్లో స్పృహలోకి వస్తుంది. రూములోకి షిఫ్ట్ చేస్తున్నారు. 1 అవర్ అయ్యాక వెళ్ళి చూడొచ్చు. ఈరోజే పాపను డిశ్చార్జ్ చేస్తున్నాం సార్. పాపను తీసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అదేంటి సార్, ఆపరేషన్ అయిన వెంటనే పేషెంట్ని ఇంటికి ఎలా పంపిస్తారు? హాస్పిటల్లో ఉండడం మీకు ఇష్టం లేకపోతే ఇంటికి పంపిస్తామని మీకు చెప్పాను. మీ ఇంట్లోనే అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాం. ఒక సీనియర్ నర్సుని పెడతాం. మార్నింగ్ ఈవినింగ్ ఒక డాక్టర్ వచ్చి చెక్ చేస్తారు. మెడిసిన్స్ అన్నీ మీకు ఫ్రీగా ఇస్తాం. ఏమంటారు సార్? ఏం అవసరం లేదు. పాపని ఈరోజు ఇంటికి తీసుకెళ్తాం. ఇకపై మీ ఫ్యామిలీకి ఎలాంటి హెల్త్ ఇష్యూ వచ్చినా మాకు కాల్ చేయండి సార్. మా హాస్పిటల్ అంబులెన్సు కాదు, నేనే స్వయంగా వచ్చి మీ ఇంటి ముందుంటాను. మీకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తాను సార్. నో నీడ్. డాక్టర్, పాపని రూమ్కి షిఫ్ట్ చేశాం. మీరు వెళ్ళి పాపను చూడొచ్చు సార్.
అయితే ఇప్పుడు ఏమంటావురా అబ్బాయి? అంతా ఓకే గాని మా అన్నయ్య కాస్త అటు ఇటుగా ఉన్నాడు సార్. ప్రచారం బాగా చేశాను, ఓట్లు పడలేదు అన్నాడంట. వెనకడికి నీలాంటి క్యాండిడేట్ ఒకడు. ఒక పక్క మీ అన్న పిరుకోడు, పెద్దగా తెలివిలేనివాడు అంటున్నావు, ఇంకో పక్కేమో మొండోడు అంటున్నావు. ఇలాగైతే ఎలాగయ్యా? అన్ని విషయాల్లో బాగుంటాడు సార్, కానీ కొన్ని విషయాల్లోనే. ఓహోహోహోహో, అర్థమైంది. ఓటు వేయడానికి ఓటర్ రానంటే ఊరుకుంటావా? డబ్బో, మందో, బిర్యానీయో చేతిలో పెట్టి పోలింగ్ బూత్ దాకా రప్పిస్తాం. అదొక పద్ధతి. జాతరకి గొర్రె రానంటే వదిలేస్తావా? దాని మెళ్ళో దండేసి అమ్మవారి ముందుకు లాక్కొచ్చి తల నరుకుతాం. ఇది ఇంకో పద్ధతి. ఒకటి ప్రలోభ పెట్టాలి, లొంగకపోతే భయపెట్టాలి. కానీ ఎంతైనా వాడు మా అన్నయ్యే కదా అని. బిజినెస్లో సెంటిమెంట్లు పనికిరావు బాబు, క్యాలిక్యులేషన్ కావాలి. మీరే ఏదో ఒక మంచి ఉపాయం చెప్పండి ఎమ్మెల్యే గారు. ఎలాగైనా మా అల్లుడిని మీ పార్ట్నర్ని చేసుకోండి. అల్లుడిపై నీకున్న శ్రద్ధ చూస్తుంటే ఇతను మీ అల్లుడా లేక మీ అబ్బాయా అని డౌట్ వస్తుంది చాముండేశ్వరి. నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నేను ఒక ప్లాన్ చెప్తాను. నేను ఒక 50 లక్షలు ఇస్తాను, తీసుకెళ్ళు. అంత క్యాష్ ఎందుకు అంకుల్? చెప్తున్నాను కదమ్మా, అంత ఆత్రం ఎందుకు చెప్పు? ఎంతైనా నువ్వు చాముండి డాక్టర్వు కదా, ఆ మాత్రం దూకుడు ఉంటుందిలే. ఇంతకీ ఏం చెప్తున్నాను? 50 లక్షలు ఇంటికి తీసుకెళ్ళమన్నారు. ఆ 50 లక్షలు మీ అన్నయ్య చేతిలో పెట్టి ఫ్యాక్టరీలో పంచాలి, రేపొద్దున తీసుకుంటాను అని చెప్పు. నైటు ఆ డబ్బుని నువ్వే కొట్టేయి. పొద్దున్నే మీ వాళ్ళు కంగారు పడతారు. ఆఫ్టర్ ఆల్ 50 లక్షలే కదా, వదిలే అన్నయ్య, నాకు నువ్వే ముఖ్యమని చెప్పు. మీ వాడు గిల్టీగా ఫీల్ అవుతాడు, అది క్యాష్ చేసుకో. నువ్వేం చెప్పినా వింటాడు. ఎక్సలెంట్ ఐడియా ఎమ్మెల్యే గారు. మామూలు అంకుల్. నువ్వేం చెప్పవే అబ్బాయి? ఎంతైనా వాడు మా అన్నయ్య, వాణ్ణి మోసం చేయడం అంటే. ఏది ఆ అభిరామ్ని మోసం చేయడం కంటేనా? నీ బండబాడా, ఆ పిల్ల నీ కూతురు లాంటిదే కదయ్యా. ఇంటికి వచ్చి అతను 20 లక్షలు అడిగితే ఇవ్వను అన్నావంట. అక్కడ లేని సెంటిమెంటు ఇక్కడ అవసరమా? ప్లాన్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయి. మీ వాళ్ళతో డీల్ మాట్లాడు. రేపు ఇదే టైంలో చీర్స్ చెప్పుకొని డిన్నర్ చేద్దాం. వెళ్ళొస్తామండి. సొంత అన్నయ్యనే చీట్ చేయమని చెప్పి పంపించారు. రేపు ఇతను మనల్ని చీట్ చేయడానికి గ్యారంటీ ఏంటి సార్? ప్రజల్ని మోసం చేసిన నాయకులున్నారు గాని నాయకుల్ని మోసం చేసిన ప్రజలు లేరు పియ్యే. అబ్బో, వాడు చీట్ చేసే వరకు మనమెందుకు ఆగుతాము? ముందే మనం వాణ్ణి నిండా ముంచేస్తాం కదా. అందుకే సార్ మీరు రాజకీయం చేస్తున్నారు, నేను ఉద్యోగం చేస్తున్నాను. నా పక్కన నువ్వు ఉన్నావుగా, నీకు రాజకీయం వంటపడుతుందిలే. ఇదిగో అలా అని వెన్నుపోటు పొడిచావు, అంతకు ముందే నిన్ను పొడి చేస్తాగా. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అఖిల్? ఎమ్మెల్యే గారు చెప్పినట్టే చేద్దాం. మీ అన్నయ్యతో రిలేషన్షిప్ కన్నా ఎమ్మెల్యే గారితో పార్ట్నర్షిప్ మనకి ఇంపార్టెంట్ అఖిల్. ఎంత పెద్ద గండం గడిచిందంటే నాకైతే చాలా బాధేసింది. నువ్వు ఇంట్లో ఉన్నావు కాబట్టి సరిపోయింది పద్మ. నువ్వు కూడా హాస్పిటల్కి వచ్చుంటే అక్కడ అన్నయ్య టెన్షన్, వదిన బాధ చూసి భయపడిపోయేదానివి. నేనైతే చాలా భయపడ్డాను. ఏమైతేనేం
దేవుడి దయ వల్ల అను క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఇంతకీ హాస్పిటల్కి ఫోన్ చేసిందెవరు? అంత డబ్బిచ్చిందెవరు? దేవుడిలా ఆదుకున్నదెవరు? తెలీదు పెద్దమ్మా, అన్నయ్య చెప్పలేదు. నేను కూడా అడిగే ధైర్యం చేయలేదు, వదిన కూడా అడగలేదు. అన్నయ్య మౌనంగా ఉండిపోయారు. బావగారు ఆ వ్యక్తి గురించి ఎందుకు నోరు విప్పలేదు? ఏదైనా కారణం ఉండి ఉండొచ్చు. అడగాలని అక్క కనిపించలేదా? అక్కడైతే అడగలేదు, ఇప్పుడు అడుగుతారేమో. ఏమండి, పిల్లలు నిద్రపోయారు, భోజనం చేద్దాం రండి. ఆకలిగా లేదు వసుగారు. మీరు నిన్న రాత్రి నుంచి ఏమీ తినలేదు. తినాలనిపించడం లేదు. సరే, నేను పడుకుంటున్నాను, మీరు కూడా వచ్చి పడుకోండి. వసుగారు, మీకు నన్ను ఏమైనా అడగాలనిపిస్తుందా? చెప్పాల్సిన విషయం అయితే మీరే చెప్తారు కదా. మీకు తెలుసుకోవాలని లేదా? ఉందండి, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను వసుగారు. అప్పటి వరకు నేను అడగనని మీకు తెలుసు కదండి. థ్యాంక్ యూ. మీరు చాలా అలసిపోయారు, బాగా నీరసంగా ఉన్నారు, ఆకలి లేదు అంటున్నారు. మీ బాధ శరీరానికైతే కాదు, మనసు దాన్ని తెలుస్తోంది. ఆ బాధ తీర్చడం నా వల్ల అవుతుందని మీకు అనిపిస్తే మీ బాధని పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. నేనేదైనా పంచుకోవడానికి ఇప్పుడు మీరు తప్ప నాకు ఇంకెవరూ లేరు వసుగారు. నా మనసులో ఉంది బాధ మరొకటో, తప్పకుండా మీకు చెప్తాను. ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. ఆయనకి నాతో చెప్పాలనుంది, కానీ చెప్పలేకపోతున్నారు అంటే కారణం ఏమై ఉంటుంది? అసలు ఆ వ్యక్తి ఎవరు? చెప్పింది గుర్తుంది కదా అఖిల్, డౌట్ రాకుండా మేనేజ్ చేయి. ఓకే ఆంటీ. ఎట్టి పరిస్థితుల్లో బావగారు మన ప్లాన్ ని స్పాయిల్ చేయకూడదు అఖిల్. బీ కేర్ఫుల్. ఓకే. అనయ్య, అనయ్య, అనయ్య. ఏంటి అఖిల్, అయినా మీరు ఎక్కడికి వెళ్ళారు? చిన్న బిజినెస్ డీల్ ఉండి ఆంటీ హారిక నేను వెళ్ళొచ్చాం అన్నయ్య. నన్ను పిలిచింటే నేను వచ్చేవాడిని కదా. నిన్ను పిలిస్తే వాళ్ళ సీక్రెట్స్ అన్నీ నీకు తెలిసిపోతాయి కదరా, అందుకే నిన్ను పిలవకుండా వెళ్ళొచ్చారు. నువ్వు నోరు మూస్తావా? బావగారికి తెలియని సీక్రెట్స్ మా దగ్గర ఏం లేవా ఆంటీ? ఫస్ట్ వాళ్ళది బ్లడ్ రిలేషను, వాళ్ళ తర్వాతే మేము. మేం వెళ్ళింది చిన్న పని కోసం అన్నయ్య. అంత చిన్న విషయానికి నిన్నెందుకు పిలవడం అని నీకు చెప్పలేదు. ఈ బ్రీఫ్ కేసులో 50 lakhs ఉన్నాయి. రేపు మార్నింగ్ ఫ్యాక్టరీలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ నైట్ నీ దగ్గరే ఉంచుకోండి అన్నయ్య. అంత డబ్బు మీ అన్నయ్య దగ్గర ఎందుకు అఖిల్? అంటే బావగారు పెద్దవారు కదక్కా, అందుకని. డబ్బు ఎవరి దగ్గర ఉంటే ఏంటట? పెద్దవాళ్ల దగ్గర ఉండటం మంచిది కదా సిస్టర్. ఇకపై ఏదైనా నీ చేతుల మీదుగానే జరగాలన్నయ్య. నీ తర్వాతే నేను. ప్రతి డెసిషన్ నీదే. నేను జస్ట్ నీ వెనక ఫాలో అవుతాను అంతే. ఏంట్రా చిన్నోడా, పెద్దోడిని మునగ చెట్టు ఎక్కిచ్చేస్తున్నావు? వాడు నా తమ్ముడు, నన్ను పొగడాల్సిన అవసరం వాడికి లేదు. ఒరేయ్, నిన్ను నిలువున ముంచేసే పనిలో ఉన్నారా వాళ్ళు? కాస్త ఆలోచించరా. నా తమ్ముడు నన్నెందుకు ముంచుతాడు?